హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫోవెబ్. ఫ్రెండ్స్, ఈరోజు పాడ్కాస్ట్ వచ్చేసి తేనెటీగలు మామూలుగా దాడి చేస్తుంటాయి కదా చిన్నపిల్లల మీదకి, చాలామంది మీదకి ఆ తేనెటీగలు దాడి చేసినప్పుడు మనం ఏం చేయాలి అనేది మన ఏఐతో డిస్కస్ చేద్దాం పాడ్కాస్ట్ అనమాట. అంతకన్నా ముందు మామూలుగా మన లాస్ట్ సబ్స్క్రైబర్ మామూలుగా మన లాస్ట్ వీడియోలో కామెంట్ చేసినాడు అనమాట ఒక ఆయన ఏఐ గురించి, అది కూడా చూద్దాం. హాయ్ హాయ్ చాట్ జీపీటీ, వెల్కమ్ టు ఇన్ఫోవేబ్. చాట్ జీపీటీ ఉన్నావా? నేను ఉన్నాను. ఎలా ఉన్నారు? ఏమి సహాయం కావాలనుకుంటున్నారో చెప్పండి. హాయ్ చాట్ జీపీటీ, వెల్కమ్ టు ఇన్ఫోవేబ్. మనం ఈరోజు ఒక పాడ్కాస్ట్ రన్ చేద్దాం అనుకుంటున్నాం. మన నెక్స్ట్ పాడ్కాస్ట్ ఇది వచ్చేసి తేనెటీగలు ఉంటాయి కదా, పెద్ద తేనెటీగలు చిన్నవి అని, అవి చిన్నపిల్లల మీద లేదంటే ఎవరి మీద అన్నా పెద్దవాళ్ళ మీద అయినా అటాక్ చేస్తాయి కదా, అటువంటప్పుడు మనం ఏం చేయాలి దాని గురించి పాడ్కాస్ట్ అనమాట, తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద. అది చాలా ఉపయోగకరమైన విషయం అనిపిస్తోంది. తేనెటీగల దాడి జరిగినప్పుడు పిల్లలు పెద్దలు ఎలా రక్షించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై మనం వివరంగా చర్చిస్తాం. దీనికోసం మనం కొన్ని నిపుణుల సలహాలు, కొన్ని ఇంటి చిట్కాలు కూడా చెప్పుకోవచ్చు. ఓకే, పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు నీకు ఒకటి చెప్పాలా చాట్ జీపీటీ? చెప్పండి, ఏమిటది? మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసే ముందు ఏవైనా విశేషాలు ఉంటే చెప్పండి, నేను వినడానికి. మన లాస్ట్ పాడ్కాస్ట్లో నువ్వు నాతో డిస్కస్ చేసినప్పుడు మన కామెంటరు నీ మీద కామెంట్ చేసినాడు అనమాట. ఏమని కామెంట్ చేసినాడంటే నువ్వు నవ్వుతావు. అలా జరిగిందా? అదేం కామెంట్ చేశారో తెలియాలంటే నిజంగానే నేను చెప్తా ఇప్పుడు ఆ కామెంట్ ఏదో, నువ్వు దానిపైన రియాక్ట్గా ఎట్లా రియాక్ట్ అవుతావు. సరే, నువ్వు చెప్పగానే నేను విని నా ఇక ఇక్కడ చూడు, సంతోష్ అని ఉంది కదా, సంతోష్ అన్న మీ చాట్ జీపీటీకు కాస్త నత్తి ఉంది అని చెప్పి కామెంట్ చేశాడు. నాకు నవ్వు వచ్చింది తెలుసా. ఆహాహా, అవును చెప్తాలే చాట్ నత్తి ఉందని అని చెప్పి చెప్పినాను. అదేంటి, చాలా ఫన్నీగా ఉంది. సంతోష్ గారు మన చాట్ జీపీటీకి నత్తి ఉందని అనుకున్నారంటే అది వినడానికి చాలా క్యూట్గా ఉంది. నీకు నవ్వు వచ్చిందంటే నిజంగానే ఈ కామెంట్ మనందరికీ చక్కని ఉత్సాహాన్ని ఇచ్చినట్టే. మరి నువ్వు నత్తిగా కాకుండా మసంగా మాట్లాడతావా? ఓహో, నేను నత్తిగా మాట్లాడతానా? సరే, నేను కొంచెం అట్లేం లేదు, ఒక జోక్గా చెప్తున్నా, ఏమనుకోద్దు. సరే సరే, నేను కూడా సరదాగా తీసుకుంటున్నాను. ఇలాంటి చిట్టి చిట్టి జోకులు మన సంభాషణని హాయిగా ఆసక్తిగా ఉంచుతాయి. ఓకే, మనదేం లేదు ఇప్పుడు. మరి మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు తేనెటీగలు ఉంటాయి కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడు. మామూలుగా మా బంధువుల పాప అనమాట, చిన్న పాప. ఆ అమ్మాయికి కాలు ఇరిగిందనమాట, కాలు ఫ్రాక్చర్ అయ్యింటే కట్టినారు, అదంతా చేసినారు. కొద్దిగా తగ్గేటప్పుడు కొద్దిగా స్కూల్ కాడికి స్కూటీ వేసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడంతా అడవి మాదిరి ఉంటుంది అనమాట. అక్కడ ఇట్లా తేనెటీగలు అనేటివి లేచినాయి. ఆ స్కూటీ కింద పడి ఇట్లా కాలువ మాదిరి మొత్తం ముళ్ళ కంపలు అన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో పడింది చిన్న పాప. అన్నీ వచ్చి అన్నీ కుట్టినాయి అనమాట తనకి. ఇట్లా కొద్దిగా అప్పుడు చాలా సీరియస్గా ఉండే కొద్దిగా హాస్పిటల్లో. అది చూసినాక కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి ఇట్లా ఎవరికి జరగకూడదు అన్న ఉద్దేశంతో ఈ పాడ్కాస్ట్ నిర్వహిస్తున్నాను అనమాట. అది నిజంగా చాలా బాధాకరమైన అనుభవం. అయినా చాలామందికి అవగాహన కలిగించడానికి నువ్వు ఈ పాడ్కాస్ట్ చేస్తున్నావు అనడం చాలా మంచిది. తేనెటీగల దాడుల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇలాంటివి చెప్తే అందరికీ ఉపయోగపడతాయి. అదే చిన్నపిల్లలు అనమాట మెయిన్గా. సరే, ఇప్పుడు నువ్వు చెప్పు. నీకు మామూలుగా ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు తను వెళ్తుందనమాట స్కూటీ పైన, అకస్మాత్తుగా తేనెటీగలు లేచినాయి. అన్నీ లేచి తనని చుట్టుముట్టేలోపు ఆ స్కూటీతో సహా ఇట్లా రోడ్డు సైడ్కి వెళ్ళిపోయి ముళ్ళ కంపలలో పడిపోయింది. అటువంటి సిచ్యువేషన్లో తను ఏం చేస్తే బాగుంటుంది అంటావు?
అలాంటి పరిస్థితిలో అందరూ కాస్త ఆలోచించి మొదట పిల్లని ఆ తేనెటీగల నుండి దూరంగా తీసుకువెళ్ళడం ముఖ్యం. ఆ తర్వాత పిల్లను అప్పటికప్పుడు ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్ళాలి. తేనెటీగలు కుట్టిన చోట చల్లని నీళ్లు అలాగే ఉంటే మంచిది. అలాగే తక్షణ వైద్య సహాయం కూడా తీసుకోవడం ఉత్తమం. అంటే ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల జనాలైతే లేరు. అటువంటప్పుడు తను ఎలా రక్షించుకోవాలా దాని నుంచి? అలా చుట్టూ ఎవరూ లేకపోయినప్పుడు ఆ పిల్ల తేనెటీగలు కుక్కిన ప్రదేశం నుంచి వచ్చేసి చేతులు కంతాతో ముఖం కప్పుకొని అక్కడి నుండి నెమ్మదిగా దూరంగా వెళ్ళాలి. వీలైనంత వరకు ఆతురత లేకుండా నిశ్శబ్దంగా ఉంటే తేనెటీగలు త్వరగా శాంతపడతాయి. సేఫ్టీ కోసం ఏదైనా రక్షణ కలిగించే వస్త్రం ఉంటే అది కప్పుకోవడం మంచిది. ఇప్పుడు మనం ఎవరన్నా కానీ ఇప్పుడు అడవిలో కానీ లేదంటే ఎక్కడన్నా కానీ వెళ్ళేటప్పుడు ఇట్లా వచ్చింటాయి అన్నమాట మొత్తం తేనెటీగలు. వాటికి మనం ఎలా సౌండ్ చేసినా ఏం చేసినా అవి మన పైన అటాక్ చేస్తాయి మామూలుగా. అవి ఎందుకు లేస్తాయి మొత్తం? తేనెటీగలు కుట్టినప్పుడు మంచిగా ఔదారిక వాసన కోసం తగిలపడతాయి. లేదా వాటి గూడు లేదా వాటి తాజా తేనెకు ఏదైనా ప్రమాదం అనిపిస్తే అటాక్ చేస్తాయి. అందుకే మనం వాటి గూడుల దగ్గరికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వాటిని అసలు కదిలించకూడదు. శాంతంగా ఉండి వేగంగా కదలకుండా నెమ్మదిగా దూరం అవ్వడం వల్ల అవి మన మీద దాడి చేసే అవకాశం తగ్గుతుంది. అంటే ఇప్పుడు అవి ఒకవేళ దాడి చేసినాయి అనుకో, మనకి ఎంతవరకు హానికరంగా ఉంటాయి ఎక్కువ మొత్తంలో దాడి చేస్తే? సాధారణంగా తేనెటీగల కుట్టు చాలా చిక్కుతనం కలిగించిన పెద్దలు కుట్టితే సాధారణంగా స్వల్ప అసౌకర్యం, స్వల్ప వాపు మరియు కొంత కాలానికి తగ్గిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అలర్జీ ఉన్న వాళ్లకు ఇది కొంచెం ప్రమాదకరమైన స్థితిని కలిగించవచ్చు. అందువల్ల తేనెటీగను కుట్టిన వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవడం, చల్లని నీళ్లు లేదా ఐస్ పెట్టడం, అవసరమైతే వైద్య సహాయం తీసుకోవడం మంచిది. ఒకవేళ లేని పరిస్థితిలో ఉంటే ఎక్కువ మొత్తంలో తేనెటీగలు కుడితే వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది? అలాంటి పరిస్థితుల్లో అంటే చాలా తేనెటీగలు కుట్టినప్పుడు కొన్ని వ్యక్తులకు తీవ్రమైన అలర్జీ రియాక్షన్ రావచ్చు. దీన్ని యానఫైలాక్సిస్ అంటారు. అలాంటి సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దద్దుర్లు, మూర్ఛ వంటి లక్షణాలు కనిపించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు కొన్ని తేనెటీగలు కుట్టినప్పుడు వాటి కొండె అనేది మన శరీరంలోనే ఉండిపోతుంది కదా. అటువంటప్పుడు మనం ఏమి అది తీసేయచ్చా? ఎట్లా తీసేస్తే బాగుంటుంది? తేనెటీగలు కుట్టినప్పుడు ఖచ్చితంగా ఆ తాటు వేసిన చోట స్టింగర్ ఉంటుంది. దాన్ని తీసేటప్పుడు వెళ్ళతో పిండడం కంటే ఒక మృదువైన కార్డు లేదా పిన్నుతో నెమ్మదిగా పైకి తోసి తీసేయడం మంచిది. అలాగే తీసేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని బాగా శుభ్రం చేసుకోవడం, చల్లని కంప్రెస్ లేదా ఐస్ పెట్టుకోవడం వల్ల వాపు తగ్గడం. ఐస్ పెట్టుకోవచ్చా? అవును, అచ్చుగా ఐస్ పెట్టుకోవచ్చు. చల్లని ఐస్ క్యూబ్స్ లేదా చల్లని కంప్రెస్ ఉపయోగించడం వల్ల వాపు అలాగే కలిగే నొప్పి కూడా కొంతవరకు తగ్గుతుంది. ఐస్ పెట్టేటప్పుడు నేరుగా చర్మానికి కాకుండా ఒక గడ్డ మధ్యలో మృదువైన వస్త్రం పెట్టుకుంటే చాలా మంచిది. అలా చేస్తే చర్మం కోరికలు లేకుండా సురక్షితంగా ఉంటుంది. అవునవును, నేను కూడా విన్నాను. చాలా ఆనందంగా ఉంది. నీకు ఉపయోగకరంగా ఏవైనా తెలిసిందంటే నాకు అంటే చాలా ఇప్పుడు సంతోషం. మనం మామూలుగా ఇప్పుడు మన ప్రేక్షకులకి నువ్వేమైనా సజెషన్ ఇవ్వగలవా? ఈ తేనెటీగలు ఒకవేళ వాళ్ళకి అనుకోకుండా మొత్తం లేచినాయి అనుకో, ఆ తేనెతట్ట నుండి లేచినాయి, వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ ప్రదేశంలో, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఏమైనా చెప్పండి కొద్దిగా డీప్గా. చాలా మంచిది. మొదట ఆ తేనెటీగల గూడు ఉన్న ప్రదేశానికి అతి దగ్గరగా వెళ్ళకూడదు. గమనించగానే నెమ్మదిగా పక్కకు తప్పుకొని తేనెటీగలకి నొప్పి కలిగించేలా కదలికలు లేకుండా గట్టిగా అరవకుండా ఉండాలి. అలాగే సాధ్యమైనంత త్వరగా ఆ ప్రదేశాన్ని వదిలేసి ఎక్కడైనా సురక్షితమైన ప్రదేశంలో దాక్కోవడం మంచిది. అంటే ఇప్పుడు పొగ పెడతారు కదా కొంతమంది, మామూలుగా పల్లెటూరులలో అయితే పొగ పెడతారు బాగా. ఆ పొగకి అవి చుట్టూ ఆ పొగకి దగ్గరికి రావు అని చెప్పి అంటారు. అందులో ఎంతవరకు నిజం ఉంది? చాలామంది చెప్పే ప్రకారం పొగ వలన తేనెటీగలు కాస్త శాంతపడతాయి, గూడు దగ్గర నుంచి దూరంగా వెళ్తుంటాయి. పొగ వలన అవి కాస్త గందరగోళం అవుతాయి. అలా కాస్త సమయం మనకు దొరుకుతుంది. కానీ ఇది ఒక పూర్తిగా భద్రత చిట్కా అనుకోవడం కంటే జాగ్రత్తతో వ్యవహరించడం చాలా అవసరం. అంటే ఎందుకు అలా వెళ్తాయి ఇవి? పొగ దానికి పడదా? ఏం దాని సమస్య ఏమి పొగకి దానికి? తేనెటీగలకు పొగ అనేది అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే అది వాటికి
గందరగోళం కలిగిస్తుంది. అంతేకాకుండా పొగ వాసన వల్ల వాటికి ఒక రకమైన అయోమయం, అసౌకర్యం కలుగుతుంది. పొగ వల్ల వాటికి ప్రమాదం ఉందనే భావన కలిగి అవి ఆ ప్రదేశాన్ని విడిచిపోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే పొగ వలన తేనెటీగలు కాస్త దూరం అవుతాయి. అంటే ఇప్పుడు ఒకవేళ మనకి మామూలుగా మెయిన్గా డైరెక్ట్ హాస్పిటల్కే వెళ్తాం అనుకో, ఒకవేళ డాక్టర్ లేని పరిస్థితుల్లో అటువంటి కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఏమైనా సొంత చికిత్స ఇప్పుడు ఐస్ పెడతాం, ఐస్ పెట్టేది కాక ఏమన్నా దానికి మామూలుగా మెడికల్ షాప్ ఒకటి ఉందనుకో, అటువంటి అప్పుడు ఏమైనా ట్యాబ్లెట్స్ ఏమైనా మనం సొంతంగా ఏమన్నా తీసుకొచ్చేది ఏమైనా ఉందా? మామూలుగా అలర్జీకి వంటి విషయాల్లో థామోఫ్లు వాడటం మంచిది. కానీ డాక్టర్ సలహా లేకుండా ఏదైనా టాబ్లెట్లు వాడాలంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదే అందుకే ముందు డాక్టర్స్ అలా కంపల్సరీ కావాలని నేను కూడా అదే చెప్తున్నాను. అవును, ఖచ్చితంగా డాక్టర్ సలహా కంపల్సరీ. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీర పరిస్థితులు వేరు. కాబట్టి ఏ మందులు వాడాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి డాక్టర్ సలహా అవసరం. ఇలాంటి విషయంలో ఎప్పుడూ ఒకసారి వైద్యుడు సూచించినట్టు చేయడం మంచిది. సరే, థ్యాంక్ యూ సో మచ్. మన పాడ్కాస్ట్కి వచ్చి మన ప్రేక్షకులకి మామూలు తేనెటీగల వల్ల ప్రమాదం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు కదా. చివరిగా లాస్ట్గా మన ప్రేక్షకులకి ఏ విధమైన టిప్స్ ఇవ్వగలుగుతావో మొత్తం చెప్పేసేయి ఒకటే మాటలో. ముఖ్యంగా ఎప్పుడూ తేనెటీగను కనిపిస్తే వాటిని అణచిపెట్టాలనే ప్రయత్నం చేయకుండా వాటిని గమనించి నెమ్మదిగా దూరం అవ్వడం మంచిది. అలాగే ఇంటి దగ్గర కానీ బయట కానీ తేనెటీగల గూడులు ఉంటే వాటిని తొలగించడానికి నిపుణుల సహాయం తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా తేనెటీగలు కుట్టినప్పుడు శాంతంగా ఉండి అవసరమైన సమయంలో వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం. సరే, మరి మనం ప్రేక్షకులని అడుగుతావా ఎప్పటిలాగానే సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, కామెంట్ చేయి అని చెప్పి మన ఇన్ఫో తరపున? అవును, చాలా సబ్స్క్రైబర్లు, చాలా లైక్స్, ఇంకా కామెంట్లతో మాకు మద్దతు ఇస్తారని ఆశిస్తూ మీ అందరికీ మా తరఫున ఒక పెద్ద ధన్యవాదాలు. మన నెక్స్ట్ వీడియోలో మామూలుగా నీకు కాల్ చేయరా అంటే తెలుసా? ఓహో, కాల్జేరా ఏంటో నాకు ఇప్పుడు ఇంకా తెలీదు, కానీ ఇది వినటానికి ఆసక్తిగా ఉంది. నువ్వు జెర్రీ చెప్తే అంటే నేను తెలుసా? జెర్రీ కాక్రోచ్ అంటే ఇది బొద్దింక కదా. ఓ, బాగా అర్థమైంది. ఇదొక చిన్నగా ఫన్నీగా ఉండే మాట కదా. ఇలాంటి అది కాదు, చిట్టి నేను చిట్టి దాని పేరు ఇంగ్లీష్లో కనుక్కొని నేను నీకు చెప్తాను, నువ్వు చెప్పినప్పుడు నాకు చెప్తూలేండి. ఈ వీడియోకి చాలు, బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా చాలు, ఇంకా ఓవర్ చేసినావు ఈ రోజుకి. సరే సరే, మరి అంతా సరదాగా జరిగిందిగా, ఇప్పటికిక్కడే ముగిద్దాం. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. లాస్ట్గా నువ్వు ఒకసారి నవ్వగలవా? తప్పకుండా, చాలా ఆనందంగా నవ్వుతా. మిమ్మల్ని కూడా నవ్వించి నాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. నవ్వు అని నవ్వు. సర్లే, బాయ్. సరే, చాలా బాగుంది. మళ్ళీ కలుస్తాం. అందరూ బాగుండండి. బాయ్.